బహుశా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటున్నాను నేను. ప్రధానంగా ఈ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ హిందుత్వాన్ని టార్గెట్ చేసే అంశం, విమర్శించే హేళన చేసే అంశం, అది మీరు కూడా అదే మాట్లాడారు. అది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే విగ్రహారాధన చెయ్యవద్దు అని క్రైస్తవులు మనల్ని చెప్తారు. మీ హిందూ విగ్రహాలని పటాలని బయట పారవేయండి అని క్రైస్తవులు క్లెయిమ్ చేస్తారు. మన ఇంటికి వచ్చి వారు ఆ రీతిగా చెప్తారు. మీకు ఇందులో వచ్చిన సమస్య ఏంటి? విగ్రహారాధన చేసే వాళ్ళు పరలోకం పోవచ్చు. ఓవరాల్గా విగ్రహారాధనకు సంబంధించి మీరేం చెప్తున్నారు? అక్కడ ప్రవీణ్ ఒక అభ్యంతరం చెప్పాడు. క్రైస్తవులు వచ్చి విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి హిందువులకు చెప్తారు, మీ ఫోటోలు తీసి పడవేయండి అని చెప్తారు అని అతను అదే ఒక అభ్యంతరకర అంశంగా బుక్లో రాశాడు. దానికి మీరేమో అలా చెప్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని అడిగారు. యాక్చువల్గా ఒక చిన్న కరెక్షన్, ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కొంచెం డిబేట్, ఇప్పుడు మనం మాట్లాడుకునే చర్చ వెరీ ఫ్రెండ్లీ చర్చగా జరుగుతుంది. ఆ రోజు చాలా హాట్ టాపిక్గా జరిగినప్పుడు ఏంటంటే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి గబుక్కుని, అవి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా కొన్ని వస్తూ ఉంటాయి. తప్పేంటి అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి యేసుక్రీస్తుని పరిచయం చేయడంలో తప్పులేదు బ్రదర్. ఇప్పుడు మీకు కూడా నేను సువార్త చేయొచ్చు, తప్పేం లేదు. కానీ కరుణాకర్ గారు అర్జెంటుగా బొట్టు చేరిపోయండి, ఫోటోలు తీసి పాడండి అనేది అది అంత ఏకీభవించను. నేను కూడా అలా చెప్పాల్సిన అవసరం లేదని నేను మా చర్చలో కూడా చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఒకవేళ ఆ వ్యక్తికి పర్సనల్ కన్విక్షన్ లోపల అనేది అతను మారితే ఆటోమేటిక్గా అతను బొట్టు చేరుపుకుంటాడా లేకపోతే ఆమె ఫోటోలు తీసేస్తుందా, ఇవన్నీ దట్ ఈస్ సెకండరీ. దేవుడు ఇవి చూడగానే హృదయం చూస్తాడనేది నా ఇంటెన్షన్. బట్ ఏంటంటే ఆ రోజు మాట్లాడే ఎమోషన్లో కొంచెం నేను తీసేస్తే తప్పేంటని ఉపయోగించాను కదా. చెబితే తప్పేంటి అనేది ఖచ్చితంగా అలా చెప్పకూడదని నేను కూడా అంటాను. మీరు వెనక్కి తీసుకుంటాను ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటాను. ఓకే, తీసేస్తే తప్పేంటి, అదే వాళ్ళు వచ్చి అలా చెప్తే తప్పేంటి అని మీరు ఇప్పుడు దాన్ని మీ మాట వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు విగ్రహారాధన గురించి మనం ఇంకొకటి దాంట్లోనే మీరు మాట్లాడిన దాంట్లో చివరిలో విగ్రహారాధన, మీ భాషలో విగ్రహారాధన, హిందుత్వంలో అర్చామూర్తి ఆరాధన, దీంతో మీకు కానీ మీ దేవుడికి కానీ వచ్చిన సమస్య ఏంటి? అంటే ఇక్కడ మీ దేవుడికి అని అడుగుతున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఒకడే ఉంటాడు కదా, మరి మనందరికి ఒకడే దేవుడు కదా అని అడగొచ్చు. ఇక్కడ నా ఉద్దేశం కూడా స్పష్టంగా చెప్పాలి కాబట్టి మీ దేవుడికి అని ఎందుకు అంటున్నానంటే మీ దేవుడు కల్పితం. ఇది నా అభిప్రాయం, స్పష్టంగా నా అభిప్రాయం. మీ బైబిల్లో ఎవరైతే దేవుడిగా ఒక క్యారెక్టర్ ఉందో అది కల్పితం, పుట్టలేదంటారా అసలు? క్రియేట్ చేయబడ్డాడు. అంటే యేసు, నా ఉద్దేశం యేసు కాదు కదా దేవుడు. ఓకే, యెహోవా గురించి మీరు మాట్లాడుతున్నారు. యేసు పుట్టాడు అనుకుందాం, నష్టమే లేదు. పుట్టాడు, ఆయన కూడా దేవుడు కాదు, సాధారణ మనిషి. కొన్ని మిరాకిల్స్ యాడ్ చేశారు, సరే అది వేరే టాపిక్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే యెహోవా, ముఖ్యంగా విగ్రహారాధన, పాపం విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి నరకండి మాట్లాడినవన్నీ పాత నిబంధనలు యెహోవా అక్కడి నుంచి వస్తాయి కదా. ఈ యెహోవా అనే క్యారెక్టర్ని తయారు చేసిన వాడికి, ఆ ఐడియాలజీని ఫాలో అవుతున్న మీకు అసలు విగ్రహారాధనతో వచ్చిన సమస్య, మీ బాధ ఏంటి? ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వచ్చారు కదా, అమ్మవారి విగ్రహం ఉంది, నేను చక్కగా అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని దీపం వెలిగించుకుంటాం. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లేదా మీ దేవుడి క్యారెక్టర్ తయారు చేసిన వాళ్ళకి, మీ దేవుడిగా చెప్పబడుతున్న వాళ్ళకి ఎందుకు అంత బాధ ఏంటి? బాధ కాదు. ఇప్పుడు ఎలా అయితే మీరు మా దేవుడిని దేవుడు కాదు నేను నమ్మన క్యారెక్టర్ అని అన్నారో, అట్ ది సేమ్ టైం మాకు అదే ఆ యొక్క అభిప్రాయం ఉండడంలో తప్పలేదు కదా. మీరే దేవుడిని అయితే పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారిని ఉన్నారు అని మేము కూడా పరిగణించట్లే. పాయింట్ అయితే ఇప్పుడు హిందూయిజంలో ఉన్నటువంటి ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దీన్ని థియోలాజికల్గా మాట్లాడితే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం అనే సబ్జెక్టు ఒకటి ఉంది. థియోలాజికల్గా కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం ఏంటి అని అంటే, ఫిలాసాఫికల్గా మాట్లాడితే, తార్కికంగా మాట్లాడితే, ఈ యొక్క హిందూ ఫిలాసాఫికల్గా ఓకే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం గురించి మనం మాట్లాడుకుంటే, హిందూయిజంలో ఎక్కడా కూడా మీ దేవుణ్ణి ప్రచారం చేయండి అనేది లేదు. మీ దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయండి అనేది ఈ కాన్సెప్ట్ లేదు. బట్ కొన్ని పురాణాల్లోకి మనం వెళ్తే, ఈవెన్ శివ పురాణంలో కూడా చూస్తే, నన్ను ఆరాధించిన వాడిని నరకానికి పాడేస్తానంటాడు శివపురాణంలో. నా దగ్గర కొటేషన్స్ కూడా ఉన్నాయి, నేను ఇస్తాను. నా వీడియోస్లో కూడా ఉన్నాయి, మీరు ప్లే చేసేయచ్చు తర్వాత ఎప్పుడైనా. నా షార్ట్స్ వీడియోస్ రిలీజ్ చేస్తాను.
ఈవెన్ ప్రసాదం తినకపోతే కూడా చంపుతాను అనేటువంటి వచనాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను వీడియోలో ఉన్నాయి. ప్రసాదం తినకపోతే చంపుతాను, ప్రసాదం తినకపోతే నేను చంపుతాను అనేది ఉంటుంది. నరకానికి పడవేస్తాను, చంపుతా అన్నాడు, నరకం వేస్తాను, నడుకుతాను, అదే చంపుతాను, నరకానికి సంథింగ్ వెరీ రిలేటెడ్ అనమాట. స్పష్టంగా పెద్ద స్టేట్మెంట్ కదా, స్పష్టంగా చెప్పండి. దాని తర్వాత మీరు ఆధారం ఇవ్వాలి మళ్ళీ. నేను రెఫరెన్స్ చూపించాలి మళ్ళీ, తప్పకుండా గివ్ మీ సమ్ టైం, నేను ఇస్తాను. సో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ హిందూయిజంలో కూడా ఉంది. దాన్ని మీరు పట్టించుకోవట్లేదు. ఎక్కువగా బైబిల్లో ఫోకస్ చేయబడింది ఆ ఫిలాసఫీ. ఏ ఫిలాసఫీ బైబిల్లో? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం ఆయన ఆ యొక్క మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి కదా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ, నేను తప్ప వేరే ప్రతిమ దేవుడు మీరు. పాత నిబంధన కొట్టేయబడింది అంటారు కదా. పాత నిబంధన కొట్టివేయబడిందంటే మరి అప్పుడు పాత నిబంధన చింపేసి పక్కన పడేది కదా. అదే కదా నేను కొట్టివేయబడింది ఇన్ ది సెన్స్ ఏంటంటే ఆచారాలు కొట్టివేయబడ్డాయి. ఆచార సంబంధమైన భక్తికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట తీసుకుందాం. విశ్రాంతి దినం రోజు ఎవరిని స్వస్థపరచకూడదు అనేది వారి పాయింట్ ఆఫ్ వ్యూ. ఆచారం, అది ఆచారం. ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడంటే విశ్రాంతి దినం రోజు నీ ఎద్దు పడిపోతే నువ్వు తీయవా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు. మీకు తెలిసిందే కదా, పరిచయులు వీళ్ళని అడుగుతున్నప్పుడు కౌంటర్ పార్ట్గా ఆయన అడుగుతాడు, విశ్రాంతి దినం రోజు ఎద్దు పడిపోతే నువ్వు తీయవా, విశ్రాంతి దినం రోజు నీకు ఏదన్నా శ్రమ కలిగితే నువ్వు దాన్ని చెయ్యవా. అవును, యేసు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు కదా. అందుకే నేను అదే చెప్తున్నాను. అక్కడ ఆయన స్పష్టంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను కొట్టివేయడానికి వచ్చాను అని ఏసేమని చెప్పాడా? ఆయన చాలా థియలాజికల్గా మాట్లాడతాడు ప్రతిదీ. అర్థం కాకుండా కాదు, చాలా అర్థమయ్యేలాగే అర్థవంతంగానే మనం అర్థం చేసుకోవాలి. నేను నా బుక్లో కూడా రాసి నర్మగర్భంగా మాట్లాడుతూ ఉంటాడు యేసు అని చెప్పి, దానికి ఆధారాలు కూడా ఇస్తాను. అలా కాదు. ఇప్పుడు అలా మాట్లాడితే ఇందాక మనం సాంస్క్రిట్ మాట్లాడుకున్నాం బ్రదర్. సాంస్క్రిట్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు పాయింట్ డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ భాషకి సంబంధించింది కాదు ఇది. ఇప్పుడు సంస్కృతం అర్థమయ్యే వాళ్ళతో సంస్కృతం మాట్లాడితే ప్రాబ్లం లేదు. సరే, ఒక పాయింట్ మనం కోట్ చేద్దాం. ఇప్పుడు శివుడు ఆయన వినాయకుడి గారి తల ఎందుకు నరికాడు? మీరు చాలాసార్లు అంటూ ఉంటారు యెహోవా సైకో అంటే మీరు అంటూ ఉంటారు. అది సైకిక్ క్యారెక్టర్ కాదా అని అనుకుని మనం ఆలోచన చేసినప్పుడు వెన్ కమింగ్ టు థియలాజికల్ పాయింట్ ఏంటి అని అంటే, ఏనుగు తల ఉన్న వ్యక్తే ఆ రాక్షసుని సంహరించగలడు. స్పీకింగ్ థియలాజికల్, దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఏనుగు తల ఉన్నటువంటి వ్యక్తే రావాలి ఆ రాక్షసుని చంపడానికి. సో శివుడు ఏం చేస్తాడంటే ఇతను తల తీసి ఏనుగు తల పెడతాడు, తద్వారా ఆ యొక్క రాక్షసుడిని వినాయకుడు సంహరిస్తాడనేది ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ, థియలాజికల్ స్టోరీ. సేమ్ ఏంటంటే మనకి ఆ పైపైన చూసినప్పుడు ఎప్పుడు కూడా బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ కానీ థియాలజీ కానీ మనకు అర్థం కాదు. సరే, నాకు అంటే మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అర్చామూర్తి ఆరాధనతో మీకు వచ్చిన సమస్య ఏంటి? సూటిగా సమాధానం చెప్పండి. దేవుడు ఒక్కడే కదా, ఒక్కడనే మనం ఆరాధిద్దాం అనేది మా యొక్క ఉద్దేశం. అవును, ఆ ఒక్కడే ఈశ్వరుడు, మీరు కూడా మా ఈశ్వరుడిని ఆరాధించండి. అలా లేదు కదా. ఇప్పుడు దేవునికి మీరు అన్నట్లుగా ఈశ్వరుడు బైబిల్లో ఉన్న దేవుడు ఒకటైతే ఖచ్చితంగా ఆరాధిద్దాం. ఒక్కరు కాదు కదా. ఇప్పుడు